So given secant theta equal to 13/12, find the other trigonometric ratios అని అడిగాను నాన్న. సో ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం నాన్న. సో secant theta అన్నాడు. సో secant theta equal to ఎంత అన్నారా 13/12 అన్నాడు. అంటే సో hypotenuse by adjacent side నాన్న. సో నేను థీటా ఇక్కడ వేసుకుంటాను రా. సో A and B and C నాన్న. సో hypotenuse అంటే నాన్న ఇదే కదా, అంటే అంత 13 నాన్న. సో adjacent side ఎంత నాన్న ఇదే కదా 12 అన్న. ఆల్రెడీ ట్రిగనోమెట్రిక్ ట్రిపుల్ గా తెలిసిన వాళ్ళు అయితే 5, 12, 13 నాన్న. అంటే ఈ 5 అనేది ఇక్కడ వస్తుంది నాన్న. యాక్చువల్ గా దీన్ని 5 వస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేయక్కర్లేదు కానీ ప్రొసీజర్ కదా చేయాలి ఇంకా. సో ఏసీ స్క్వేర్ నాన్న అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ నాన్న. సో ఏసీ అంటే ఎంత నాన్న? సో 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ నాన్న. 169 ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ 144 నాన్న. 144 అంటే తీసుకొస్తే 169 minus 144 equal to AB square నాన్న. అంటే 25 equal to AB square నాన్న. అంటే AB equal to √25 అంటే ఎంతరా 5 రా. AB equal ఎంత వచ్చింది నాన్న 5 వచ్చింది. సో ఇప్పుడు మనం అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలరా. సో sin A equal to ఏంటన్నా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రా. అంటే 5/13 రా. అలాగే cos A అన్నారా. cos A అంటే ఏంటన్నా adjacent side బై సో హైపోటెన్యూస్ రానా అంటే 12/13 రా. అలాగే tan A అన్నానా. tan A అంటే ఏంట్రా ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ రా. అంటే 5/12 నాన్న. అలాగే సో cosecant A నాన్న. cosecant A అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ sin లేదంటే హైపోటెన్యూస్ బై సో ఆపోజిట్ సైడ్ నాన్న. అంటే 13/5 నాన్న. secant A ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు రా. ఏం ఇచ్చాడు 13/12 అని. మరి cot A అంటే నాన్న రెసిప్రోకల్ ఆఫ్ tan రా. అంటే 12/5 నాన్న.